హాయ్ మై డియర్ ఫౌండర్స్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ ఫుడ్ హబ్. ఈ యొక్క వీడియోలో మనకి యాష్ ముఫార్ సార్ గారు లైవ్స్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ షేర్ చేయడం జరిగింది. అది ఇప్పటిదాకా ఎవరు షేర్ చేయలేదు. సో ఒకసారి ఈ వీడియో మొత్తం క్లారిటీగా వింటే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో నెక్స్ట్ చాప్టర్ గురించి ఆయన ఏమన్నారు అసలు ఎగ్జాక్ట్గా అనేది. సో ఎంటైర్గా అంటే అసలు ఒక కోడ్ కావచ్చు, లేకపోతే సపరేట్ స్టఫ్ కావచ్చు, లేకపోతే ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అంతా కూడా నెక్స్ట్ చాప్టర్లో ఏంటంటే ఎంటైర్ డిఫరెంట్ అయితే ఉండబోతుంది అని చెప్పేసి ఆయన సపరేట్గా అంటే షేర్ చేసుకోవడం అయితే జరిగింది. అది చాలామందికి జస్ట్ ప్రొడక్ట్ లేదు, సర్వీస్ లేదు అంటున్నారు, వేరే ఇన్ఫర్మేషన్ ఏది కూడా షేర్ చేసలేరు. సో ఈ యొక్క వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి దిస్ ఈజ్ ఫ్రెష్ స్టార్ట్ అన్నారు. అప్పుడులో దిస్ ఈజ్ ఫ్రెష్ స్టార్ట్ అండ్ ఇది ఒక రీసైకిల్ వర్షన్ ఏం కాదని చెప్పేసి అండ్ టోటల్గా ఏంటంటే ఇండిపెండెన్స్ అంటే దేని మీద కూడా డిపెండెన్సీ అయితే ఉండదని చెప్పేసి ఆయన మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో చాలామందికి ఏంటంటే ఈ విషయాలు తెలియక నెక్స్ట్ ఫేజ్ గురించి చాలా అతలాకుతలం అయిపోతున్నారు. ఏం చేయాలో అర్థం అంటే థింగ్ ఏంటంటే నెక్స్ట్ ఫేజ్లో ఇన్వెస్ట్మెంట్ లేదని చెప్పారు, ప్రొడక్ట్ లేదని చెప్పారు, అండ్ ఏ విధంగా రెవెన్యూ జనరేట్ అవుతుందని ప్రతి ఒక్కరు కన్ఫ్యూజన్ అయితే ఉన్నది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫ్రెష్ అప్రోచ్ అనేది అండ్ అట్ ది సేమ్ టైం ఇది రిపీటెడ్ ఫార్ములా కాదు అని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. సో రిపీటెడ్ ఫార్ములా కాదు అంటే మళ్ళీ వేరే విధంగా కొత్త ఫార్ములా అంటే మరి ఏ విధంగా యాష్ ముఫార్ సార్ గారు మనకి ఈ యొక్క నెక్స్ట్ ఫేజ్ అనేది ఉండబోతోంది అండ్ దాని తర్వాత దాని నుంచి ఏ విధంగా అయితే మనకి ఒక క్లారిటీ అనేది అండ్ ఒక రెవెన్యూ అనేది ఎట్లా ఏ విధంగా అనేది మనకి యాష్ ముఫార్ సార్ గారు అప్డేట్ ఇవ్వాలి. అండ్ దాని తర్వాత ఈ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లీగల్ క్లారిటీ కమ్స్ ఫస్ట్. సో మన యొక్క ఎస్ఈసీకి ఏదైతే ఉందో ఆ లీగల్ క్లారిటీ అనేది ఫస్ట్ రావాలి, ఫస్ట్ వస్తుంది. దాని తర్వాతనే నో షార్ట్ కట్స్, నో ఓవర్ ల్యాప్స్, దాన్ని మించి అండ్ అట్ ది సేమ్ టైం దానికి అంటే అది లేకుండా దానికి మించి ఏది చేయలేము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్ అనేది ఫస్ట్ వస్తుంది అని చెప్పేసి ఆయన మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత ఇంకో పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది, రియల్ సొల్యూషన్ ఫర్ రియల్ నీడ్స్. సో మనకి రియల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో దానికి రియల్ సొల్యూషన్స్ ఉంటాయి అని చెప్పేసి ఆయన మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఈ ఫౌండర్స్ అందరికీ తెలియదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా డిఫరెంట్ స్టోరీస్ అల్లేసి డిఫరెంట్ కామెంట్స్ డిఫరెంట్గా ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు తప్ప ఈ రియల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు దాకా ఎవరు కూడా షేర్ చేయలేదు. ఒకవేళ మీరు కనుక చూస్తున్నట్లయితే, మీరు కనుక వినున్నట్లయితే దయచేసి మీరు ఏమనుకుంటున్నారు, మీ యొక్క ఒపీనియన్ అనేది, మీ డౌట్స్ అనేది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే యాష్ ముఫార్ సార్ గారు నెక్స్ట్ వెబినార్కి సంబంధించి కావచ్చు, నెక్స్ట్ ఫేజ్కి సంబంధించి కావచ్చు మనకి ఎలాంటి అప్డేట్ అయితే ఏమి ఇవ్వలేదు. సో దానికి సంబంధించి ఏ విషయాలు ఉన్నా కూడా మనకి ఓఈఎస్లో ఇఫ్ ఇన్ కేస్ మనకి ప్రొవైడ్ చేయాలన్నా కావచ్చు, నెక్స్ట్ వెబినార్ షెడ్యూల్ చేసినా కావచ్చు, మనకి ఓఈఎస్లో మనకి జనరల్గా అయితే పాపప్ రావడం జరుగుతుంది. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఒక క్లారిటీ వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఫేజ్కి సంబంధించి కావచ్చు అండ్ అట్ ది సేమ్ టైము ఈ నెక్స్ట్ అంటే రెవెన్యూ జనరేట్ చేసే విధానం కావచ్చు, అంటే మనకు ఒక క్లారిటీ. సో ఆ రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది కూడా మనకి యాష్ ముఫార్ సార్ ఇప్పటిదాకా చెప్పలేదు. సో మరి వన్ అండ్ ఓన్లీ యాష్ ముఫార్ సార్ అన్నారు. అట్ ది సేమ్ టైం ఎవరి మీద డిపెండెన్సీ లేదన్నారు. అండ్ ఎటువంటి కోడు, ఎటువంటి స్టాఫ్ కావచ్చు ఎవరు కూడా రిపీటెడ్గా ఉండరు అని చెప్పేసి అని మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మరి ఏ విధంగా మరి ఫౌండర్స్కి హోప్ ఇస్తున్నారనేది, ఏ విధంగా ఫౌండర్స్కి రెవెన్యూ జనరేట్ చేయాలన్న ప్లాన్ అనేది ఏది కూడా ఆయన మనతో షేర్ చేసుకోలేదు. అఫ్కోర్స్ ఆయన ఏది కూడా అన్నీ కూడా షేర్ చేసుకోరు. సో నెక్స్ట్ ఇక కాలమే సమాధానం చెప్పాలి. సో దీని గురించి మీ ఏమనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. సో మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, స్టే కనెక్టెడ్ విత్ షేక్స్ ఇన్ ఫుడ్ హబ్ అట్ ది సేమ్ టైమ్ ఓఈఎస్. సో నెక్స్ట్ లెట్స్ కమ్ యాష్ ముఫార్ కమ్ విత్ లైవ్ వెబినార్. సో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నాం. సో మీ యొక్క ఒపీనియన్ కావచ్చు, మీరు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కావచ్చు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మీ యొక్క డౌట్స్కి తెలిసిన అన్ని విధాలుగా ఏంటంటే ఆన్సర్స్ అయితే ఉంటాయన్నమాట. సో మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, స్టే కనెక్టెడ్ విత్ షేక్స్ ఇన్ ఫుడ్ హబ్ విత్ ఓఈఎస్. సో థ్యాంక్ యూ ఫౌండర్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.